సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. నమస్తే, వెల్కమ్ టు పెట్టుబడి. దీని అర్థం ఆల్మోస్ట్ మీకు అర్థమై ఉంటుంది. పెట్టుబడి అంటే ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేయాలి ఏంటి అనేది స్పెషల్గా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి, అంటే వేరే వేరే ఆప్షన్స్ స్కీమ్స్ చాలానే అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మన గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి. అవి చాలా చాలా బాగుంటాయి కూడా. కానీ తెలియక వాటిలో ఎట్లా ఫిల్ చేయాలి ఏంటి అర్థం కాక చాలామంది దాన్ని అట్లా సైడ్కి పెట్టేస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఈ ప్రోగ్రాంలో పూర్తిగా డీటెయిల్డ్గా మనకు పోస్ట్ ఆఫీస్లో ఎట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి వాటి గురించి క్లుప్తంగా మనం తెలుసుకోబోతున్నాం. అట్లాగే అప్లై ఎట్లా చేయాలి, దాని రిటర్న్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు మధు గారు, ఫైనాన్షియల్ ప్లానర్. సార్ నమస్తే. ఎట్లున్నారు సార్, బాగున్నారా? ఎస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సార్, చాలామందికి తెలియదు. అంటే పోస్ట్ ఆఫీస్లో చాలా స్కీమ్స్ ఉన్నాయి కానీ తెలియక పోనీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అడుగుదామంటే కూడా టైం ఇవ్వరు, బికాజ్ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. అందుకని మనం మినిమం నాలెడ్జ్ ఇది ఉంటుంది ఇట్లుంటుంది అని ఫామ్తో సహా, దాని ఫామ్ ఏంటి, ఎట్లా ఫిల్ చేయాలి, అసలు ఎలిజిబిలిటీస్ ఏంది అనేది కూడా పూర్తిగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి సార్. చాలా మంచి కాన్సెప్ట్ ఇది. ఈ పెట్టుబడి అనే కార్యక్రమంలో ఏదైతే జనాలకు తెలియని మ్యాటర్ ఉందో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించింది మనం చెప్పడం అనేది చాలా గొప్ప విషయము. అయితే మనం ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే ఎవరు దేనికి అర్హులు, దేనిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది అనేది మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. అయితే చాలా వరకు దాదాపు 1000 రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి బయట మార్కెట్లో. సో ప్రతి ఒక్కరు కన్ఫ్యూజనే. 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఏమి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, 50 సంవత్సరాలు ఏమున్న ఏజ్ ఉన్న వాళ్ళు ఏది ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ కన్ఫ్యూజన్లో ఏం చేస్తున్నారంటే చాలామంది 5 సంవత్సరాలు తీసుకోవాల్సిన ప్రోడక్ట్ 50 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన వాళ్ళది 5 సంవత్సరాల పిల్లలకి. అంటే డిఫరెంట్ తెలియదు కదా వాళ్ళకి. అందుకని డిఫరెంట్ పాలసీలని ఇదో పెట్టుబడి అదో పెట్టుబడి, ఇంకా బయట అయితే ఫ్రాడ్లు అయితే మనకు చెప్పని కాదు తెలియని కాదు. సో ఇలాంటి ఏం కన్ఫ్యూజన్ లేకుండా అయితే పోస్ట్ ఆఫీస్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కొంత సెక్యూరిటీతో పాటు కొన్ని స్కీమ్లన్నీ అరేంజ్ చేస్తుంది. సో ఏదైతే ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుందో అందులో మొట్టమొదటిగా మనం ఈరోజు డిస్కస్ చేసేది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. సో ఈ స్కీమ్లో ఏంటంటే మేము ఎప్పుడైనా సరే ఈక్విటీ గురించి మాట్లాడేటప్పుడు ఒక 20-25% ఆఫ్ ద యువర్ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో సేఫ్టీ అసెట్ ఉంచుకోండి అని చెప్తాం. సేఫ్టీ అసెట్ లో ఎవరైతే మంత్లీ ఇన్కమ్ విత్డ్రాల్ చేసుకుంటున్నారో యాజ్ ఏ పెన్షన్, ఆ పెన్షన్ లా తీసుకున్న వాళ్ళకి అన్ని ఈక్విటీలోనే పెట్టుకోకుండా కొంత పోర్షన్ అనేది ఇలాంటి స్కీమ్లలో పెట్టడం వల్ల మీకు రిస్క్ అనేది ఉండదు, క్యాపిటల్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. సో ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనేది జనరల్గా ఎక్కువ శాతం సీనియర్ సిటిజన్ ప్రిఫర్ చేస్తారు. సీనియర్ సిటిజన్స్ ఎందుకనంటే వాళ్ళు రిస్క్ తీసుకోరు కాబట్టి, ఈక్విటీ మార్కెట్ ఇదంతా నాకు ఆ గోల వద్దు అని చెప్పేసి వీళ్ళు తీసుకుంటారు. సో ఇందులో ఉన్న లిమిటేషన్స్ ఏంటి, మరి ఇందులో ఉన్న రిటర్న్ ఏంటి, ఇందులో ఉన్న రిస్క్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇందులో ఈ స్కీమ్ ఓవర్ వ్యూ చూసుకున్నట్టయితే, సో ఇది ఒక సేవింగ్ స్కీమ్ ఆఫర్డ్ బై ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అండి. సో ఈ పోస్ట్ ఆఫీస్లో ఇదేంటంటే డిజైన్ చేయడానికి మెయిన్గా ఇండివిజువల్కి ఎవరికైతే మంత్లీ ఇన్కమ్ కావాలో వాళ్ళకి మాత్రమే. క్యాపిటల్ అప్రిషియేషన్ అవ్వదు ఇందులో. మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దానిలో నుంచి మీకు మంత్లీ ఇన్కమ్ ఇంట్రెస్ట్ మంత్లీ ఇన్కమ్ రూపంలో ఇచ్చేస్తారు. సో ఇందులో సెక్యూరిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. రిస్క్ అనేది అసలు లేదు, లో రిస్క్ అనేది చెప్తాం దీన్ని చెప్పాలి. సో ఇందులో వచ్చే ఇంట్రెస్ట్ వచ్చి మనకి 7.4% పర్ యానం ఎవ్రీ క్వార్టర్కి చేంజ్ అవుతుందండి. మళ్ళీ ఎవ్రీ క్వార్టర్కి గవర్నమెంట్ అనేది దీన్ని డిక్రీజ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. 7.4% ఇస్తారు. ఇది ఎంత మంత్లీ చొప్పున మీకు ఇంట్రెస్ట్ మీకు ఇచ్చేస్తారు. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, దాని మంత్లీ అంటే ఎంతైతే ఇయర్లీ ఇంట్రెస్ట్ ఉందో డివైడెడ్ బై 12 చేసేసి మంత్లీ ఇంట్రెస్ట్ మీకు ఇచ్చేస్తారు. అది కాంపౌండింగ్ అవ్వదు, ఇక్కడ కాంపౌండింగ్ అసలు అవ్వదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ద ఇంట్రెస్ట్ అమౌంట్ ఇస్ క్రెడిటెడ్ యువర్ లింక్డ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్. ఏదైతే మీరు పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో డెఫినెట్ అక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఆ అకౌంట్లోనే డిపాజిట్ చేసేస్తారు. ఎంత ఉంటుంది సార్ మామూలుగా జనరల్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎంత? అంటే దానికి ఏం ఛార్జెస్ పడేవండి, దానికి ఎలాంటి ఛార్జెస్ పడవు. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చేస్తే ఎలాంటి ఛార్జెస్ పడవు. సో దాన్ని ఇంకా మీ కమింగ్ సైట్స్లో చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు 7.4 అనేది ఇప్పుడు మనకు జూలై వరకు ఉందా సార్? జూలై వరకు ఉంది. ప్రజెంట్ జూలై టు
సో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత, మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది చూసుకున్నట్టయితే మినిమం మీరు 1000 రూపీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. వెరీ లో, వెరీ లో. ఓకే, చాలా చిన్న అమౌంట్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ మాక్సిమం వచ్చేసరికి ఇండివిజువల్ గా ఒకరు చేయాలనుకుంటే 9 లక్షల వరకు, 9 lakhs కంటే ఎక్కువగా ఇండివిజువల్ అకౌంట్ లో డిపాజిట్ చేయరాదు. ఈ 9 lakhs పైన మనం చెప్పిన ఇంట్రెస్ట్ రేట్ ఎంత, 7.4 ఇంటూ 7.4 వేసేస్తే ఇయర్లీ ఇంట్రెస్ట్ వస్తుంది. డివైడెడ్ బై 12 వేసేస్తే మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ మంత్లీ ఇంట్రెస్ట్ మీ అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. రైట్. జాయింట్ లో అయితే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిపి తీసుకోవాలనుకున్నప్పుడు 15 lakhs వరకు జాయింట్ అకౌంట్ కి లిమిట్ ఉంటుంది. ఇందులో మీకు అప్ టు 3 adults వరకు ఉండొచ్చు. వాళ్ళ ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు, అంటే వాళ్ళ పిల్లల్ని ఎవరినైనా యాడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇంకేమైనా ఉండాలనుకో, ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ ఆఫ్ థౌజండ్స్, ఒక్కొక్క 1000 పెంచుతూ వెళ్ళొచ్చు. ఇప్పుడు 9 lakhs తర్వాత 1,000 ఇట్లా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. మాక్సిమం అయితే 15 lakhs అనేది జాయింట్ అకౌంట్ లో ఉంటుంది. సో మెచ్యూరిటీ పీరియడ్ చూద్దాము. సో ఇది చాలా మందికి ఇది ఒక చాలా అట్రాక్టివ్ పాయింట్ అనమాట. ఈక్విటీ అనగానే 15 ఏళ్ళు ఉండాలి, 20 ఏళ్ళు ఉండాలి, లాంగ్ పీరియడ్ అంటారు. మరి నాకేమో ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అమౌంట్ కావాలి, నాకు కాంపౌండింగ్ వద్దు, నాకు ఇంట్రెస్ట్ అదంతా తర్వాత ఇప్పుడు నా జీవిత అవసరాలకు నా రెగ్యులర్ ఎక్స్పెన్సెస్ కావాలి, ప్లస్ నాకు 4-5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల తర్వాత నాకు మళ్ళీ నా క్యాపిటల్ నాకు కావాలి అనుకునే వాళ్ళకు ఇది బెస్ట్ సొల్యూషన్ అనమాట. సో ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. మీరు 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు, 9 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారు అనుకుందాం, ఆ 9 మీది మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రిన్సిపల్ ఇస్ రిటర్న్ అట్ మెచ్యూరిటీ, ఆప్షన్ టు ఎక్స్టెండ్ ఫర్ అనదర్ 5 years. అంటే ఇంకొక 5 సంవత్సరాలు కూడా మీరు ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లేదు ఆఫ్టర్ 5 years, 2025లో స్టార్ట్ చేసాం, 2030లో మనకు రావాలి, కానీ మనకు ఒక 1 year ముందే నాకు నెక్స్ట్ ఇయర్ అవసరం లేదని చెప్పేస్తే ఇంకో 5 years ఎక్స్టెండ్ చేసేస్తారు. ఆ 5 years వరకు మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తూనే ఉంటుంది. సబ్జెక్ట్ గవర్నమెంట్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫిక్స్ చేస్తుందో ఆ రేట్ ప్రకారమే వస్తుంది. అది ఇక్కడ కీ పాయింట్, అందరు మర్చిపోయేది ఇదే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 7.4 ఉంది కదా, మరి 10 years 7.4 రావాలి అని అంటే రాదు. గవర్నమెంట్ ఎంత డిసైడ్ చేస్తే అంత వస్తుంది. అది ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది, ఎవ్రీ క్వార్టర్ మారుతూ ఉంటుంది. సరే సార్, ఇప్పుడు 5 ఏళ్ళు మ్యాచ్యూరిటీ అయిపోతుంది అని అంటున్నారు సార్. నాకు అత్యవసరం అయింది, నాకు అమౌంట్ అవసరం పడ్డది, నేను తీసేసుకుందాం అని అనుకుంటున్నా, తీసుకోవచ్చా? ఆ పాయింట్ కి వస్తాను. జనరల్ గా అందరూ అదే ముందు అడిగినప్పుడు నాకు 10 ఏళ్ళ దాకా అవసరం లేదంటారు, కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత అన్సర్టనిటీ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మినిమం అయితే 1 year ఉండాలండి. 1 year తర్వాత మీకు కొంచెం చార్జెస్ కట్ అయిపోయి మిగిలింది మీకు ప్రిన్సిపల్ ఇచ్చేస్తారు. ఒక 1 year అయితే ఉండాల్సిందే. మనం ఎలిజిబిలిటీ విషయానికి వద్దాము. ఎలిజిబిలిటీలో మీకు ఇండియన్ రెసిడెంట్స్, ఎన్ఆర్ఐస్ కానీ, హెచ్ఎఫ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో రిజిస్టర్డ్ వాళ్ళు చేసుకోరాదు. అలాగే నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియన్స్ కూడా చేసుకోవడానికి ఉండదు, ఓన్లీ రెసిడెంట్ ఇండియన్స్ మాత్రమే చేసుకోవచ్చు. ఆ తర్వాత మరి ఏ ఏజ్ నుంచి చేసుకోవచ్చు అంటే 10 సంవత్సరాలు లేదా అంతకంటే పైన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మల్టిపుల్ అకౌంట్ విత్ ఇన్ లిమిట్స్, ఇన్వెస్ట్మెంట్ లిమిట్స్ లో చేసుకోవచ్చు. అంటే మనకు 9 lakhs ఇండివిజువల్ లిమిట్ ఉంది కదా, నేను ఈ రోజు హైదరాబాద్ లో ఒక పోస్ట్ ఆఫీస్ లో ఒక అకౌంట్ ఓపెన్ చేశాను, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకో అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఈ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో. అది అప్ టు 9 lakhs దాటకుండా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ మనది. జాయింట్ లో అయితే 15 lakhs. రైట్. ఇక్కడ టైప్స్ ఆఫ్ అకౌంట్ చూసుకున్నట్టయితే సింగిల్ పర్సన్, 1 person అకౌంట్ ఉంటుంది. తర్వాత జాయింట్ అకౌంట్ అప్ టు 3 adults వరకు ఉంటుంది. మాక్సిమం ఆల్రెడీ 15 lakhs అమంగ్ ఆల్ ఇన్వెస్టర్స్. ఈ 15 lakhs దాటకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. మైనర్ అకౌంట్ అబౌట్ 10 years ఆపరేటెడ్ బై మైనర్ ఆర్ గార్డియన్, ఎవరైనా ఒకరు గార్డియన్ ఆపరేట్ చేయాల్సి వస్తుంది. అది రెగ్యులర్ మన బ్యాంక్ అకౌంట్ లో చూస్తాం కాబట్టి. మంత్లీ ఇంట్రెస్ట్ పేమెంట్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ పేడ్ ఆన్ మంత్లీ స్టార్టింగ్ ఫ్రమ్ కంప్లీషన్ ఆఫ్ 1 month ఫ్రమ్ డిపాజిట్. మొదటి నెల నుంచేలే మీకు విత్డ్రావల్ అనేది వచ్చేస్తుంది. ఇది ఎక్కడికి వస్తుంది? మన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ మాత్రమే వస్తుంది. కొంతమంది ఇక్కడ తీసుకొని మళ్ళీ బయటకు వెళ్ళిపోతారు, ఆ అకౌంట్ లో పడితే నేను యూజ్ చేసుకుందాం అనుకుంటారు. ఎన్ఆర్ఐస్ అట్లాంటి వాళ్ళు అలాంటి ఫెసిలిటీ అనేది వీళ్ళు ఇవ్వట్లేదు. ఇక్కడ మీరు విత్డ్రా కనుక చేయకపోతే ఇంట్రెస్ట్ డస్ నాట్ ఎర్న్ ఎనీ ఫర్దర్ ఇంట్రెస్ట్. అవి అట్లనే ఉంటాయి, అంతే ఎంత ఉందో అంతే పడుతుంది తప్ప మీరు మళ్ళీ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోవడం అని కాంపౌండ్ అందు ఉండదని ముందే చెప్పాము. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ మీరు అన్నట్టు మరి నాకు 1 year తర్వాత అయితే ఇస్తారు, 1 year ముందు అయితే ఇవ్వరండి. 1 year ముందు మనం తీసుకోవడానికి లేదు. అండ్ అలౌడ్ ఆఫ్టర్ 1 year విత్ పెనాల్టీ. పెనాల్టీ ఇన్ ద సెన్స్ పెనాల్టీ ఎలా ఉంటుంది? 1 to 3 years లోపల మీరు విత్డ్రా చేస్తే 2% ఆఫ్ డిడక్షన్ ఫ్రమ్ యువర్ ప్రిన్సిపల్. 5 లక్షలు అనుకోండి, 5 లక్షల్లో 2% తీసేయండి, ఆ 2% డిడక్షన్ చేసేస్తారు. ఆఫ్టర్ 3 years అయితే మాత్రం 1%. ఇది కూడా మనం చూసుకోవాలి. ఫుల్ ప్రిన్సిపల్ ఇస్ రిటర్న్ ఆఫ్టర్ 5 years వితౌట్ ఎనీ పెనాల్టీ.
ఎలాంటి పెనాల్టీ లేకుండా, ఎలాంటి రిస్క్ లేకుండా, ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ లేకుండా మీరు పెట్టిన 9 లక్షలు మీది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. మరి ఇంకో క్రిటికల్ పాయింట్కి వచ్చేసరికి టాక్సేషన్. చాలా మందికి టాక్సేషన్ అనేది అర్థం కాదు. మరి సీనియర్ సిటిజన్ అని చెప్పాను. సీనియర్ సిటిజన్ అంటే ఆల్రెడీ రిటైర్డ్ పర్సన్ ఉంటాడు, అవును బిజినెస్ మ్యాన్ రిటైర్డ్ అయి ఉంటాడు. మరి ట్యాక్స్ లాభం అనేది హైయెస్ట్ ఉంటుంది అప్పటికి ఇన్కమ్ ఉంటే. అవును. సో ఇక్కడ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అనేది ఉండదండి. నో ట్యాక్స్ ఎగ్జామ్షన్ అండర్ 80C. మనం 1,50,000 లిమిట్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్లో చూపించుకోలేము దీన్ని. అచ్చా, ఓకే. ఇంట్రెస్ట్ ఈజ్ ఫుల్లీ ట్యాక్సబుల్. ఏదైతే మీకు ఇంట్రెస్ట్ పడుతుందో ఆ ఇంట్రెస్ట్ అనేది మీరు 30% ట్యాక్స్ జాబ్లో ఉంటే 30% డిడక్ట్ అయిన తర్వాత మీకు పడుతుంది. ఇది చాలా చాలా క్రిటికల్ వెరీ ఇంపార్టెంట్. ట్యాక్సేషన్ కానీ లేకుంటేనే ఈ ప్లాన్ అనేది మంచి రిటర్న్ ఇచ్చినట్టు. ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నారు, హైయెస్ట్లో ఉన్నారంటే మాత్రం దీన్ని మీకు ఇక ట్యాక్స్ ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. సేఫ్టీ ఉన్న దగ్గర ఈ రిస్క్ అయితే కొన్ని ఉంటాయి. ఈ ప్లాన్ లో ఉన్న రిస్క్ ఏంది అని మనం మాట్లాడుకుంటే సేఫ్టీ అనేది బెటర్, బట్ ఇంట్రెస్ట్ అనేది రిస్క్. అంటే ట్యాక్స్ అనేది కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. నో టీడీఎస్ డిడక్టెడ్ బట్ మస్ట్ బి రిపోర్టెడ్ ఇన్ ఐటీఆర్. చూపించాలి కానీ ఐటీఆర్ లో మీరు చూపించాల్సి వస్తుంది. ఓకే. మరి అకౌంట్ ట్రాన్స్ఫర్స్ సంగతి ఏంటి? మనం ఒకే సిటీలో ఉండము, ఒకే ఏరియాలో ఉండము. ఇక్కడ అంటే మనం హైదరాబాద్ లో ఓపెన్ చేసాం, రేపు పొద్దున రాజమండ్రికో విశాఖపట్నంకో ట్రాన్స్ఫర్ అయిపోతే ఆ పోస్ట్ ఆఫీస్ కు మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ ఎక్కడైతే ఇండియా లెవెల్లో ఉన్న ఎక్కడైనా పోస్ట్ ఆఫీస్ కానీ అనదర్ బ్యాంక్ ఎక్కడ మీరు ఓపెన్ చేశారో అక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. జాయింట్ అకౌంట్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ సింగిల్ అకౌంట్ అండ్ వైస్ వర్సా. మీరు జాయింట్ లో చేసే సింగిల్ నుంచి జాయింట్ లో కూడా మార్చుకోవచ్చు. అంటే కానీ లిమిట్ మాత్రం మారదు. 9 లక్షలకు మాత్రం 9 lakhs సింగిల్ లిమిట్, 50 lakhs జాయింట్ లిమిట్. ఓకే. నామినేషన్ ఫెసిలిటీ. నామినీ కెన్ బి యాడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అకౌంట్ ఓపెనింగ్ ఆర్ లేటర్. అంటే నామినీ ముందైనా యాడ్ చేసుకోవచ్చు లేదా తర్వాత అయినా చేసుకోవచ్చు. సో నామినేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. హెల్ప్స్ ఇన్ స్మూత్ ట్రాన్స్ఫర్ ఫండ్స్ ఆఫ్టర్ అకౌంట్ హోల్డర్స్ డెత్. ఒకవేళ అకౌంట్ హోల్డర్స్ డెత్ అయినా కూడా పెద్ద కాంప్లికేటెడ్ ఏముండదు. రెగ్యులర్ గా మనకు మ్యూచువల్ ఫండ్ లో ఉండే ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఇది కూడా ప్రొసీజర్ అనేది సింపుల్ గానే ఉంటుంది. సో ఎక్స్టెన్షన్ ఆప్షన్. మరి 5 సంవత్సరాల తర్వాత నాకు క్యాపిటల్ తో అవసరం లేదు, నాకు ఇంకో 5 సంవత్సరాలు కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు మీరు దాన్ని 1 year ఫ్రమ్ మెచ్యూరిటీ డేట్, ఒక 1 year ముందుగానే మీరు చెప్పినట్టయితే వాళ్ళు ఎక్స్టెండ్ అనేది చేస్తారు. ఆ రోజున ఇంట్రెస్ట్ ప్రకారం మీకు అది సేమ్ FD రెన్యువల్ ఎలా అవుతుందో ఇది అదే విధంగా అవుతుందండి. ఇది మస్టా సార్? అంటే 1 year బిఫోర్ చెప్పాల్సిందేనా? చెప్పాల్సిందే. విత్ ఇన్ 1 year ఫ్రమ్ ద మెచ్యూరిటీ డేట్. ఏదైనా 1 year లోపు 6 months లోపు ఎట్లయినా చెప్పొచ్చు. లాస్ట్ వరకు ఉంటే మాత్రం అది ఆల్రెడీ ప్రాసెస్ అయిపోతుంది కాబట్టి అవ్వదు. సో ఇంట్రెస్ట్ రేట్ అట్ ద టైమ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఈజ్ అప్లైస్. ఇది నేను చెప్పాను కదా, ఆ రోజున్న ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీ విషయం ఇది కీ పాయింట్ అనమాట. టాక్సేషన్ ఇవన్నీ మరి కొంచెం క్రిటికల్ కాన్సర్న్ అనుకున్నప్పుడు ఇందులో కొన్ని ప్రోస్ అండ్ కాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి బెటర్ పాయింట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీ అండి. సో ఈ ప్లాన్ లోకి వచ్చే వాళ్ళే మెయిన్ గా సేఫ్టీ కోసం వస్తారు. సేఫ్టీ అంటే బ్యాక్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీకు ఏది ఏమైనా కానివ్వండి, మీరు పెట్టిన 9 lakhs లేదా 15 lakhs అనేది 100% ప్రొటెక్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అదే కొన్ని బ్యాంక్స్ లో మనం వేసినా కూడా అసలు ఏ సేఫ్టీ లేకుండా ఉంటుంది కదా సార్. మీకు 5 లక్షల వరకే ఉంటుంది. మీరు 50 లక్షలు FD చేసినా కూడా బ్యాంక్ సెక్యూరిటీ కానీ గవర్నమెంట్ సెక్యూరిటీ కానీ 5 లక్షల వరకే ఉంటుంది. బ్యాంకుకి ఏదైనా పరిస్థితి అంటే బ్యాంక్రప్ట్ అయిపోతే అప్పుడు ఆ 5 lakhs కంటే మించింది మనకు రాదు. అది FDలో సేఫ్టీ అనేది లేదు. ఇంకా ఈక్విటీలో అయితే సేఫ్టీ అనేది అది వాళ్ళ చేతిలో ఉండదు. సో కాబట్టి ఈ స్కీమ్లో మాత్రం ఎస్పెషల్లీ మనం అక్కడ కాంప్రమైజ్ అవుతున్నాం కదా, రిటర్న్ కాంప్రమైజ్ అవుతున్నాం, ట్యాక్స్లో కాంప్రమైజ్ అవుతున్నాం కాబట్టి సేఫ్టీ అనేది మనకు ఇక్కడ ఒక అసెట్ లాగా పనిచేస్తుంది అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేఫ్టీ ఉంటుంది. అండ్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్కి మాత్రమే ఇది బెటర్ సొల్యూషన్ అని చెప్పాలి. మనం మరీ యంగ్ ఏజ్లో ఉండి దీనిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీరు ఈక్విటీలో వచ్చి రిటర్న్ మిస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు అవసరం లేదు. కన్జర్వేటివ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఏజ్ తక్కువ ఉన్నా సరే రిస్కులు తీసుకోలేని వాళ్ళకైతే ఇది బెటర్ ఆప్షన్ అని చెప్తాము. క్యాపిటల్ ప్రొటెక్షన్, రిటర్న్స్ ఆర్ ఫిక్స్డ్. రిటర్న్ అయినా ఫిక్స్ అయి ఉంటుంది, క్యాపిటల్ అయినా ప్రొటెక్టెడ్ ఉంటుంది. మరి డాక్యుమెంట్స్ ఏం కావాలి? అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని కూడా లైవ్ లో చూపించే ప్రయత్నం అనేది చేద్దాము. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ మ్యాండేటరీ ఫర్ ఇంట్రెస్ట్ క్రెడిట్. ఇదైతే డెఫినెట్ గా మన పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ ఓపెన్ అయితే చేయించాల్సిందే. సో దాని తర్వాత మీకు ఒక చిన్న కంపారిజన్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. ఓకే. సో జనరల్ గా చాలా మంది దీన్ని FDతో కంపారిజన్ చేసే ప్రయత్నం అనేది చేస్తారనమాట. సో ఆ కంపారిజన్ కూడా మనం రెడీమేడ్ తీసుకొని వచ్చాము. సో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఇన్కమ్ స్కీమ్ వచ్చి 7.4% మంత్లీ పే అవుట్ అనేది ఇస్తుంది ఇంట్రెస్ట్ రేట్ కంపారిజన్ లో. ఇక్కడ బ్యాంక్ డిపాజిట్ వేస్తే పబ్లిక్ నుంచి ప్రైవేట్ లో ఏదైనా సరే అరౌండ్ 6.5 నుంచి 7.75 వరకు వేరియస్ బై బ్యాంక్
కానీ మోస్ట్లీ ఎంత ఉంటుంది సార్? అంటే 7.75 అని చూపెడుతున్నారు కదా. ఎస్ కదా, అంతే కదా సార్. సీనియర్ సిటిజన్ ఉంటారు కాబట్టి ఇక్కడ సీనియర్ సిటిజన్ ఉన్నప్పుడు ఆ హైయెస్ట్ స్లాబ్ కూడా మనం చూపించాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇంకొక స్కీమ్ కూడా ఉంది, అది మనకి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, అది కూడా పోస్ట్ ఆఫీస్ స్కీమే. సో దాని గురించి కూడా మళ్ళీ చెప్తాము. బట్ అది కూడా మీరు చూసుకుంటే కంపారిజన్ లో 8.2% రిటర్న్, ఇట్స్ గుడ్ రిటర్న్. 7.4% ఇక్కడ. సో దీని తర్వాత మనకు పేఅవుట్ ఫ్రీక్వెన్సీ వచ్చి ఇది మంత్లీ ఫేక్, మనకు మంత్లీ పేఅవుట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎఫ్డి అనేది మాత్రం మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ మీకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు. రైట్, అక్కడ అది క్వార్టర్లీ పేఅవుట్ లోకి వచ్చేస్తుంది. దాని తర్వాత టెన్యూర్ విషయానికి వస్తే ఇది 5 years ఫిక్స్డ్, తర్వాత ఎక్స్టెన్షన్ 5 years. ఇక్కడ మీకు ఇక్కడ టెన్యూర్ విషయానికి వస్తే మాత్రం ఎఫ్డీలో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని డేస్ అయినా కూడా ఉంచుకోవచ్చు, 7 days నుంచి 10 years వరకు. తర్వాత మళ్ళీ రెన్యువల్ అవుతుంది. అక్కడ మనకు సేవింగ్ స్కీమ్ లో మాత్రం 5 years ఉంటుంది, 3 years ఎక్స్పాండ్ అవుతుంది. అక్కడ 3 years ఎక్స్పాండ్ అవుతుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ అక్రాస్ ఆల్ ప్రొడక్ట్స్ లో 1000. అదైతే మాత్రం కామన్ గా, ఇది కామన్, ఎందుకంటే రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరు కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో ఇది పెడతారు. సో అదొక రకంగా మంచి ఆప్షన్. మనకు మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇందులో 9 and 15 మనం చెప్పుకున్నాము. బ్యాంక్ ఎఫ్డీలో మాత్రం ఎలాంటి లిమిట్ అనేది ఉండదు, ఇది బ్యాంకు వాళ్ళ డిసిజన్. అక్కడ మాత్రం 30 lakhs, ఎందుకంటే 2023 తర్వాత రివైజ్ చేశారు అది. సో అంతకుముందు ఇంకా తక్కువ ఉండేది. సో 30 lakhs అనేది ఇప్పుడు చేశారు. జనరల్ గా చాలా మంది ఏంటంటే ఈ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ కూడా ఒక పెద్ద క్వశ్చన్ అందరికి. బట్ ఇక్కడ 915 అనేది మనకు ఫిక్స్ ఉంది, ఎఫ్డీలో అనేది ఈ లిమిట్ అనేది లేదు. సో ఇక్కడ ట్యాక్స్ బెనిఫిట్ విషయానికి వస్తే మాత్రం ఈ ప్లాన్ లో నేను చెప్పాను కదా, ట్యాక్స్ ఎఫెక్ట్ అవుతుంది, ఏటీసీ బెనిఫిట్ అనేది లేదు. తర్వాత ఇక్కడ అప్ టు 1.5 lakhs వరకు 5 years ఎఫ్డీ అయితే మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఏటీసీలో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అక్కడ అప్ టు 1.5 వరకు ట్యాక్సేబుల్, మళ్ళీ టీడీఎస్ అనేది కూడా అప్లికేబుల్ అవుతుంది ఆఫ్టర్ 1.5 అనేది. ఆ తర్వాత ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్, వచ్చిన ఇంట్రెస్ట్ పైన ఇది ట్యాక్స్ పడుతుంది. ఇక్కడ అనేది సేమ్, ఇక్కడ ఏంటి మనకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఏటీసీలో మనకి ఇక్కడ లేదు. సో ఇక్కడ ట్యాక్స్ అండ్ ఇంట్రెస్ట్ అనేసరికి ఇంట్రెస్ట్ పైన ట్యాక్స్ పడుతుంది, టీడీఎస్ అనేది లేదు. సో ఇక్కడ కూడా మళ్ళీ బ్యాంక్ ఎఫ్డీలో కూడా వచ్చిన రిటర్న్ పైన ట్యాక్సేబుల్, టీడీఎస్ ఇస్ అప్లికేబుల్. సేమ్ అక్కడ కూడా ట్యాక్సేబుల్, టీడీఎస్ ఇస్ అప్లికేబుల్. సో అన్నిట్లలో ట్యాక్స్ అనేది పడుతుంది. టీడీఎస్ డిడక్షన్ ఇక్కడ ఉండదు, ఇవి రెండిట్లలో టీడీఎస్ డిడక్షన్ ఉంటుంది. ఇఫ్ ఇంట్రెస్ట్ మోర్ దెన్ 40,000 అవుతే మీకు డిడక్షన్ ఉంటుంది, అక్కడ మోర్ దెన్ 50 అయితే ఉంటుందండి. సో తర్వాత ప్రీ మ్యాచ్యూర్ విత్డ్రాల్ వచ్చరికి ఆఫ్టర్ 1 year అని చెప్పాము. ఇక్కడ అలౌడ్ విత్ పెనాల్టీ, ఫ్లెక్సిబుల్ ఎనీ టైం మీరు తీసేసుకోవచ్చు. బై బ్యాంక్, ఆర్బీఐ ఇన్షూర్డ్ అప్ టు 5 lakh rupees. ఇక్కడ సేఫ్టీ అనేది ఉంటుంది. ఇక్కడ రిస్క్ లెవెల్ చూసుకోండి. ఇక్కడ వెరీ సేఫ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు ఇచ్చేసింది. అక్కడ మాత్రం నేను చెప్పినట్టుగా 5 lakhs వరకు మాత్రమే సేఫ్టీ అనేది ఉంది. మీరు ₹1,00,000 పెట్టినా కూడా 5 lakhs కంటే ఎక్కువగా సేఫ్టీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అక్కడ. అండ్ అక్కడ వెరీ సేఫ్, అక్కడ బ్యాక్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. రెండు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందకి వస్తాయి. సో ఇది జనరల్ గా కంపారిజన్ అనేది, మీరు దీన్ని బట్టి దాదాపు అంత అర్థమై ఉంటది మీకు. సో ఎక్స్టెన్షన్ పీరియడ్ కూడా ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇది ఆఫ్టర్ 5 years, మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల వరకు. ఇది డిపెండ్స్ ఆన్ ద బ్యాంక్, అది మోర్ 3 years మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ ఇన్వెస్టర్ కూడా ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇది పెద్ద క్వశ్చన్. ఇక్కడ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్, ఇది జనరల్ పబ్లిక్, గోల్ బేస్డ్ ఎవరైనా చేసుకోవచ్చు. అది మాత్రం సీనియర్ సిటిజన్ లుకింగ్ ఫర్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మాత్రమే ద బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇట్లా మరి రికమెండేషన్ కూడా చూడాలని అంటే రికమెండేషన్ కూడా మనం ఇక్కడ ప్రిఫర్ చేసే ప్రయత్నం చేసాము. సో ఇప్పుడు మనం మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఎవరికైనా, ఇఫ్ యూ వాంట్ ఏ ఫిక్స్డ్ మంత్లీ ఇన్కమ్ అండ్ యు ఆర్ నాట్ ఏ సీనియర్ సిటిజన్, మీరు సీనియర్ సిటిజన్ కాదు, మీకు ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అండ్ యూ ప్రిఫర్ గ్యారంటీడ్ రిస్క్ ఫ్రీ రిటర్న్, ఇదైతే మాత్రం మీరు పిఓ ఎంఐఎస్ని చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్లెక్సిబిలిటీ ఇన్ టెన్యూర్లో నాకు ఫ్లెక్సిబిలిటీ కావాలి అండ్ అలాగే నాకు 15 lakhs కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసి నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను, అలాగే యు ఆర్ ఓకే విత్ టీడీఎస్ అండ్ ఇంట్రెస్ట్ వేరియేషన్, గో ఫర్ బ్యాంక్ ఎఫ్డి, ఎనీ ప్రైవేట్ బ్యాంక్. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ అయితే హైయెస్ట్ సేఫ్టీ ఇంట్రెస్ట్ మీకు కావాలనుకుంటే మాత్రం అండ్ మీకు క్వార్టర్లీ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలనుకుంటే మాత్రం మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్కి వెళ్ళాలన్నమాట. సో ఈ విధంగా మనం డిఫరెన్స్ అనేది చేసాము. ఓకే, రైట్. ఇందులో మనం కావాలంటే ఫామ్ ఇప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. ఫామ్ ఒకసారి చూద్దాం సార్, హౌ టు ఫిల్ అండ్ ఎవ్రీథింగ్. సార్ ఫస్ట్ మనము అంటే ఫామ్ ఫిల్లింగ్ ఎట్లా, అసలు అందులో అకౌంట్ ఓపెన్ చేయాలా పోస్ట్ ఆఫీస్లో అంటే ఎట్లా, ఒకసారి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. రైట్ అండి. అయితే చాలా వరకు అందరికీ ఏంటంటే మరి బెనిఫిట్స్ అయితే చెప్పారు,
కానీ దాన్ని ఫామ్ ఓపెనింగ్ ఏంటి, అందులో ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం పడతాయి, అసలు ఎక్కడ అప్రోచ్ అవ్వాలనేది ఒక క్లారిటీ అనేది ఉండదు. సో ఫస్ట్ మీరు పోస్ట్ ఆఫీస్ సంబంధించి ఏది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా పోస్ట్ ఆఫీస్లోకి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఆ పోస్ట్ ఆఫీస్లో మీకు ఉండే ఒక ఫామ్ను మేము ఒక మోడల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాము. సో ఇది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్. ఓకే. సో ఈ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే మీకు జనరల్గా మనం బ్యాంకులో ఏదైతే డీటెయిల్స్ ఇస్తామో ఆ డీటెయిల్సే అడుగుతారు. ఇక్కడ స్పెషల్గా వేరే ఏం ఉండదు. పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉంటుంది. తర్వాత మీరు దేనికోసం వాడుతున్నారు దీన్ని అనేది మీరు ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ సేవింగ్సా, రికరింగ్ డిపాజిటా, లేదంటే మీకు సుకన్య సమృద్ధియా, లేకపోతే సీనియర్ సిటిజన్సా, పీపీఎఫ్ఆ, ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. అది మనం టిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఆధార్ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్, అలాగే మన పాన్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్ అనేది వీళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అకౌంట్ హోల్డర్ టైప్లో మీరు సింగిల్ అయితే సింగిల్, అండ్ లేదా మీకు జాయింట్ అయితే జాయింట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అకౌంట్ టైపు, అకౌంట్ హోల్డర్ టైప్ కూడా సెల్ఫ్, లేకపోతే మైనర్ త్రూ గార్డియన్, లేదా పర్సన్ అన్సౌండ్ మైండ్ ఆఫ్ థాట్ ఆఫ్ గార్డియన్ త్రూ గార్డియన్. అంటే డిఫరెంట్ ఇప్పుడు మనం చేస్తున్నామా, మన పిల్లల కోసం చేస్తున్నామా, లేదా మన వాళ్ళ కోసం చేస్తున్నామా, దాన్ని బట్టి మీరు ఇక్కడ అది గైడ్ కూడా చేస్తారు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. సో వాళ్ళ ఎవరిదైతే నేమ్ ఉంటుందో వాళ్ళ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి, జెండర్, ఇట్లాంటి సింపుల్ డీటెయిల్స్ అండి, పెద్దగా ఏమి ఉండదు. తర్వాత ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫస్ట్, సెకండ్, థర్డ్ అప్లికెంట్, ముగ్గురు ఉండొచ్చు అని చెప్పాము కదా. సో ముగ్గురు జనరల్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఫామ్ ఇది, కొత్తగా అంటే ఏముంటుంది ఇందులో. సేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్, పాన్ నెంబరు, సిఏఎఫ్ నెంబరు, హౌస్ నెంబరు, ఇవన్నీ మనకు తెలిసిన నెంబర్సే ఉంటాయి. సో అన్నీ చేసిన తర్వాత మీరు దీన్ని ఫిల్అప్ చేసి పోస్ట్ ఆఫీస్లో ఇచ్చేస్తే వాళ్ళు అకౌంట్ అనేది ఓపెన్ చేసేస్తారు. దాని తర్వాత జనరల్గా వెళ్ళిపోతుందనండి. క్రిటికల్ పాయింట్స్ అనేది ఏం లేదు. బాగా చాలా మందికి ఏంటంటే అది పెద్ద కాంప్లికేటెడ్ డాక్యుమెంట్ ఏమో అని అనుకుంటారు. సీనియర్ సిటిజన్స్ కూడా ఎలాంటి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ పాన్ కార్డు, ఆధార్ కార్డు మీరు కనుక తీసుకుని వెళ్ళారంటే ఈజీగా ఓపెన్ అయిపోతుంది అక్కడ. సో ఇదండి ఓవరాల్గా. ఓకే, దిస్ ఈజ్ అంటే పోస్ట్ ఆఫీస్లో ఎట్లా ఓపెన్ చేసుకోవాలి అకౌంట్ అనేది. సో ఓవరాల్గా ఇది టోటల్లీ డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసింది ఫస్ట్ స్కీమ్ సార్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. అవునండి, ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే కంటే ముందుగా మనం దేనికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. అందులో ప్రతి ప్రోడక్ట్కి ఒక యూనిక్ క్వాలిటీ అనేది ఉంటుంది. సో మన వాళ్ళు ఏంటంటే కంపారిజన్ చేయకుండా తీసుకోవడం వల్ల ఇబ్బంది పడతారు తప్ప ఏ ప్రోడక్ట్ చెడ్డదంటూ ఉండదు. మార్కెట్లో ఏ ప్రోడక్ట్ ఉండే క్వాలిటీ ఆ ప్రోడక్ట్ ఉంటుంది. సో ఈ రోజు మనం దీని గురించి చెప్పడం వల్ల దీని టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది వాళ్ళకు క్లారిటీ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది. కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరు ఫిట్ అవుతారు ఈ స్కీమ్కి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసినాం. యా, ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. యాక్చువల్లీ మేమైతే చాలా వరకు కవర్ చేసినాం. అంటే ఇది పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్ యాజ్ వెల్ యాజ్ ఫామ్ కూడా మనం అంటే చూయించినాం కూడా. సో పూర్తిగా ఒక అవగాహన అయితే కల్పించే ప్రయత్నం చేసినాం. అయినా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక ప్లీజ్ దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. బికాస్ నెక్స్ట్ వీడియో చేసినప్పుడు కూడా మాకు కూడా ఈజీ అవుతుంది. మేము కూడా రెక్టిఫై చేస్తూ దీంట్లో ఈ ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేస్తున్నారు, మీకు డౌట్స్ ఉన్నాయి అని అంటే దాన్ని క్లారిఫై చేసే ప్రయత్నం కూడా మేము కూడా చేయబోతున్నాం. సో కామెంట్ చేసి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఇట్లాంటి స్కీమ్స్ని కూడా మేము ఫర్దర్గా డిఫరెంట్ వీడియోస్లో కూడా మేము చెప్పబోతున్నాము. సో ప్లీజ్ దయచేసి ఫాలో కండి పెట్టుబడి ప్రోగ్రామ్ని. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు